శాసనసభ్యుడు ఉన్నటువంటి ముస్తఫా గారు రాజకీయాలకు రాజకీయాల కోసం అమ్మవారి ప్రతిష్టను దిగజార్చేటువంటి విధంగా ఆయన చేసినటువంటి కేసులు వేయడం అనేటువంటి కార్యక్రమం మనందరం కూడా చాలా బాధాకరం. అటువంటి వ్యవహారాలు ముందుకు నడవకుండా తప్పకుండా వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సంబంధించినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో అది కేవలం ఆర్యవైశ్య సమాజానికి సంబంధించినటువంటి ఆస్తిగా పరిగణించాలని ముందుకు సాగడానికి తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఆర్యవైశ్య కార్పొరేషన్ ని ఏర్పాటు చేసి ముఖ్యంగా గుంటూరు నగరంలో వ్యాపారాలు చేసుకునేటువంటి చిన్న సన్నకారు వ్యాపారస్తులందరూ కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పించి వారిని ఆర్థికంగా నిలబడేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాము. ముఖ్యంగా మనందరం కూడా చూసాం, ఈరోజు ఆర్యవైశ్యులు ఎప్పుడు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఎంతో మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యులు ఈ ప్రాంతంలో చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు లేనటువంటి విధంగా మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనే 1500 గజాల స్థలం ఏదైతే చౌత్రా సెంటర్ లో ఒక ఆర్యవైశ్యులకు సంబంధించినటువంటి ప్రాపర్టీని రాత్రికి రాత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అంతేకాకుండా శాసనసభ్యుడు ముస్తఫా గారు మనందరూ ఎంతో అవసరం అని చెప్పి భావించి కట్టుకున్నటువంటి వాసవి క్లాత్ మార్కెట్ ముందు తన సబ్బులు అమ్ముకోవడానికి తీసుకొని వచ్చి ఒక డబ్బా పెడితే దాన్ని అక్కడి నుంచి తీసే వరకు పోరాడినటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తాము.